సో హే గైస్, ఫైనల్లీ ఈరోజు అయితే క్రిస్మస్ అనమాట. అండ్ ఈరోజు ఏంటో ఫుల్గా ఎంజాయ్ అయితే అవుతుంది. అండ్ అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ ఈవినింగ్ సెలబ్రేషన్ అండ్ నైట్ కేక్ కటింగ్ అయితే ఫుల్గా జరిగింది. అండ్ ఈరోజు నా క్రిస్మస్ అవుట్ఫిట్ అనమాట. అండ్ ఈరోజు అయితే ఫుల్ తిరగడం అయితే జరిగింది. అండ్ ఈరోజు అయితే ఫుల్ అందరు సెలబ్రేషన్లో ఉన్నారు. సో చూద్దాం పదండి. సో గైస్, ఫైనలీ మా సెంటా క్లాస్ కాదు కానీ స్నో మ్యాన్ అయితే ఫుల్గా రెడీ అయిపోయాడు. అండ్ ఈరోజు క్రిస్మస్కి చూడండి మొత్తం ఈరోజు అయితే ఫుల్ ఫిట్టింగ్ అనమాట. అండ్ మీకైతే లాంగ్ వీడియోలో అయితే క్లియర్గా కనిపిస్తుంది. అండ్ నేనైతే ఒక వీడియో అయితే క్లియర్గా చేస్తాను. సో అందులో అయితే మీకు క్లియర్గా ఎలాగైతే మేము రెడీ చేసాము ఏంటనేది కూడా మీకు ఫుల్ వీడియోలో చూస్తారు. అండ్ సో గైస్, క్రిస్మస్ సెలబ్రేషన్కి అయితే మా మమ్మీ వాళ్ళు మా పిన్ని వాళ్ళు అందరూ వచ్చారు నాక. సో అందరూ అయితే ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నాము. సో గైస్, మా స్నోమ్యాన్ అయితే అవుతుంది. కరెక్ట్గా వచ్చింది. అండ్ గిఫ్ట్ బాక్స్ అనమాట. మీరు చూసారు కదా వీడియో అయితే నేను ఎలా రెడీ చేసామనేది గిఫ్ట్ బాక్స్. అండ్ సౌండ్స్ అయితే వినపడుతుంది. సో అలా చూడండి. సో గాయస్, ఇంకా లాంగ్ వీడియో అయితే చూసేద్దాం. లెట్స్ గో. సో హే గైస్, ఫస్ట్ అయితే మేము చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సారీస్ అయితే తీసుకోవడానికి వెళ్ళాము. మమ్మీ వాళ్ళు అయితే సారీ తీసుకుని నెక్స్ట్ జగదంబకి అయితే వచ్చాము. జగదంబలో అయితే ఫుల్ లైట్ సెట్టింగ్ అనమాట. గైస్, క్రిస్మస్ కాదు కానీ ఫుల్ లైట్ ఎక్కడ చూసినా లైటే. ఇంకా మమ్మీ వాళ్ళు అయితే చున్నీలు చూసుకొని ఇంక మేమైతే మళ్ళీ లక్కీకి అయితే స్టార్ట్ అయిపోయాము. సో లక్కీలో ఎంటర్ అవ్వగానే మనకైతే లగేజ్ కోసం టోకెన్ అయితే ఇచ్చారు. సో లక్కీలో అయితే చాలామంది ఉన్నారు. అండ్ వీడియో కూడా తీయొద్దన్నారు, బట్ నేను అలా తీసాను అనమాట. అండ్ అలాగే సారీలో ఏట్రా బాబు ఎన్ని వెరైటీలు కూడా ఉంటాయని చెప్పి నాకు కూడా తెలిసింది. అండ్ అలాగే అక్కడి నుంచి అయితే మేము సౌత్ ఇండియాకి అయితే స్టార్ట్ అయిపోయాము. గైస్, నేను వెహికల్ పార్క్ చేయడానికి వెళ్తే వచ్చిన తర్వాత మమ్మీ వాళ్ళు అయితే కనిపించట్లేదు. ఏ డబ్బా అని చూస్తే మమ్మీ వాళ్ళు అయితే తింటూ వచ్చేస్తున్నారనమాట. మమ్మీ ఎట్ తినేస్తున్నావు మమ్మీ? లోనకి ఫుడ్ అలౌ లేదు కాబట్టి మేమైతే బయట ఫిష్లు చూసుకుంటూ తినేసి ఇంకా లోనకి అయితే ఎంట్రీ ఇచ్చాం. మళ్ళీ ఇక్కడ లగేజ్ కోసం అయితే టోకెన్ అయితే ఇచ్చారు మాకు. సో లోనకి అయితే ఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ వెరైటీ సారీలు ఎన్ని చూసినా సారీలే కనబడుతున్నాయి ఫుల్గానా.
గైస్ ఒక పక్క షాపింగ్ చేస్తే ఒక పక్క అయితే నేను వీడియో అయితే రికార్డ్ చేసుకుంటున్నాను ఫుల్ గానా. గైస్ నాకైతే తెలియదు కానీ లోన్ అయితే వీడియోస్ తీయకూడదని బోర్డు అయితే పెట్టారు, బట్ అయినా సరే నేను అలా తీసాను అనమాట. అండ్ మళ్ళీ ఇంకా మెయిన్ ప్రాసెస్కి అయితే వచ్చేసాము, అంటే డెకరేషన్ ఐటమ్స్ అనమాట. ఇంకా ఎక్కడ చూస్తే ఫుల్ లైటింగ్సే ఫుల్గా ఎక్కడ చూస్తాను. నేనైతే ఫస్ట్ టైం రావడం ఇలాగ పూర్ణ మార్కెట్ దగ్గర క్రిస్మస్ ఐటమ్స్ తీసుకోవడానికి. చాలా అంటే చాలా ఒకటి మించి ఒకటైతే ఉన్నాయి డెకరేషన్ ఐటమ్స్. మమ్మీ ఏడ్ చేద్దాం మమ్మీ. సో గైస్ ఆ షాప్ తర్వాత మేమైతే నెక్స్ట్ షాప్కి అయితే వెళ్ళాము. ఈ షాప్లో అయితే ఇంకా బుర్రపడు క్రిస్మస్ ట్రీస్ చూస్తే ఇదేదో అబ్బా అమెరికాకు వచ్చినట్టున్నది. నేనైతే లైవ్లో ఎప్పుడు చూడలేదు. అమెరికాలోని లండన్లోని క్రిస్మస్ వీడియోస్ ఉంటాయి కదా, సో అవైతే చూసాను. ఇవి డైరెక్ట్గా ఒకసారి చూడకండి, నా వాళ్ళు కూడా ఫుల్ షాక్ అయితే అయిపోయి. షాప్ అయితే ఒకసారి జిగ్జిగ్గమంటుంది ఫుల్గా. మీరు కూడా వీడియోస్లో చూడండి ఒకసారి. గైస్ మమ్మీ అయితే ఫుల్ కామెడీ చేసేస్తుంది అనమాట. మేమైతే మొత్తం ఐటమ్స్ తీసుకున్నాము, ఇంకా బిల్లింగ్ అయితే చేస్తారు. మేమైతే క్రిస్మస్ ట్రీ పెద్దది తీసుకున్నాము. సో ఇంకా బిల్లింగ్ అయిపోయిన తర్వాత మేమైతే మళ్ళీ ఇంకా ఏం తీసుకోవాలని చెప్పేసి అలా ఆలోచిస్తూనే ఉన్నాము, ఏమైనా మిస్ అయిపోయామని చెప్పేసి. షాప్ కీపర్ అయితే ఇంకా మనకైతే యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్తే ఇంకా షాప్ కీపర్ అయితే స్మైల్ ఇచ్చాడు. గైస్ ప్రెజెంట్ అయితే తీసుకున్నాము. సో ఇంకా ఏమేమి తీసుకోవాలో చెప్పి ఇంటికైతే చూడాలి వెళ్ళి. అండ్ షాప్ అయితే చూడండి, లొకేషన్ పూర్ణ మార్కెట్, షాప్ ఇదే అనమాట. సో గైస్ మేమైతే పెట్రోల్ కొట్టించుకుని ఇంకా మళ్ళీ రెండోసారి అయితే స్టార్ట్ అయిపోయాం షాపింగ్కి. గైస్ మేమైతే ఇంకా కాంప్లెక్స్ దగ్గరకు వచ్చేసాము. ఇంకా టెడ్డీ బియర్స్, ఫ్లవర్స్ గట్రా డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఫ్రేమ్స్, గిఫ్ట్స్. సో గైస్ మేమైతే ఇంకా టీవీ డెస్క్ పైకి సో ఏటి బాగుంటుంది అని చెప్పేసి ఒకటి మించి ఒకటి చూస్తున్నాము. సో అన్నీ అయితే చాలా బాగున్నాయి, ఒకటి క్యూట్గా ఉన్నాయి. సో టాయ్స్ టైప్ తీసుకోవాలి లేకపోతే ఫ్లవర్స్ తీసుకోవాలని చెప్పి ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాము. సో ఫ్లవర్స్ అయితే ప్రెసెంట్ ఇంటికాడ అయితే ఉన్నాయి. సో దాన్ని డిఫరెంట్గా ఏమైనా ట్రై చేస్తున్నాము. సో ఇవైతే మొక్కలు ఉన్నాయి, సో ఈ మొక్కలు అయితే ట్రై చేస్తున్నాము. సో ఎలాగ ఉంటుందని చెప్పేసి ఇంకా ఫ్లవర్స్ కోసం అయితే థింక్ చేస్తున్నాము అవి తీసుకోవాలా లేదా అనేది. సో గైస్ మమ్మీ అయితే ఎమోషనల్ అయిపోయింది. అంటే రీసెంట్గా టైసన్ అని ఒక చనిపోయింది అనమాట. మా ఇంటికాడ రామణి అని ఉంటాడు, రామణి ఒక, బట్ మమ్మీ అయితే చాలా బాగా చూసుకుందాన్ని. ఇంకా మేము మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ చెన్నై షాపింగ్ మాల్కి అయితే వస్తాము. అంటే రీసెంట్గా శారీస్ తీసుకున్నాం కదా, సో సేమ్ అలాంటి శారీ కావాలని చెప్పేసి మమ్మీ అయితే ఇంకా దానికోసం థింక్ చేస్తుంది. బట్ అదైతే దొరకడం లేదు, ఎందుకంటే వేరే కలర్స్ లేవన్నమాట. అయితే ఇంకా మమ్మీ ఏం చేద్దాం చెప్పేసి ఇంకా అటు ఇటు ఇంకా చూస్తూ ఇంకా వేరే శారీ ఏమైనా ఉందా లేదా అనేది చూస్తున్నాము. సో ఇంకా నేనైతే ఇంకా ఏం చూడాలని చెప్పేసి అర్థం కాక ఇంకా 2 నిమిషాలు అయితే అలా వీడియో తీసుకునే ఉన్నాము ఫుల్గా. ఇంకా వీడియో తీసుకున్న తర్వాత మమ్మీకి అయితే ఒక శారీ అయితే నచ్చింది. ఈ శారీ అయితే ఓపెన్ చేసి ఫుల్గా చూపించారనమాట. ఇంకా మమ్మీకి అయితే ఈ శారీ ఫైనల్ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే బిల్లింగ్ చేసుకుని ఇంకా అయితే బయటకు అయితే స్టార్ట్ అయ్యాము. మమ్మీ అయితే ఇంకా డౌట్గానే ఉంది శారీ బాగుందా లేదా అని చెప్పి. గైస్ మమ్మీ అయితే ఫుల్ తగ్గట్లేదు అసలు, ఫుల్ షాపింగ్ అనమాట, క్రిస్మస్ షాపింగ్. సో లెట్స్ గో. మళ్ళీ మేము అక్కడి నుంచి అయితే అత్త తీసుకోవడానికి వస్తాము, జగదంబ బ్యాక్ సైడ్ అనమాట. గైస్ నా నెయిల్స్ అయితే బాగా గ్రో అయిపోతున్నాయి. ఇంకా మమ్మీ అయితే మళ్ళీ ఇక్కడేవో బ్యాంగిల్స్ తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి చౌలీలు అయితే తీసుకున్నాము. సో చౌలీలు అయితే తీసుకున్న తర్వాత మళ్ళీ అయితే పల్లీలు రెండోసారి ఈరోజు కూడా పల్లీలు తినేసి ఇంకా మేమైతే ఏడ్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నాం ఫుల్గా. గైస్ మీకైతే తెలుసు కదా హెల్త్ అయితే బాగోలేదని. సో ఇయర్స్లోకి అయితే డ్రైవింగ్ చేసినప్పుడల్లా గాలిపోదని చెప్పేసి ఇది తీసుకోవాలి అది తెచ్చుకొని ఆలోచిస్తున్నాను. సో మొత్తానికైతే నాకైతే 2 నచ్చలేదు. సో మమ్మీ అయితే ఇంకా చెప్పులు తీసుకోవాలని చెప్పేసి చెప్పులు తీసుకోవడానికి అయితే మళ్ళీ వచ్చాము. ఇంకా చెప్పులు అయితే తీసుకొని నాకు మళ్ళీ అది ఎందుకో తీసుకోవాలని చెప్పేసి మళ్ళీ అయితే నేను అది తీసుకొని వచ్చేసాను గైస్. బికాజ్ ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు హెల్త్ అయితే చూడాలి, అది నచ్చిందా లేదా అనేది పక్కన పెట్టేసి. సో నెక్స్ట్ అయితే మేమైతే ఇంకా మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసాము, ఎందుకంటే మిగతా ఐటమ్స్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడైతే కొత్తగా మళ్ళీ ట్రీస్ అయితే చేంజ్ చేశారు, మళ్ళీ ఫుల్ కళ్ళు అయితే ఫుల్ మెరిసిపోతున్నాయి అనమాట. గైస్ అదేటో కానీ ఫుల్ రష్ అయితే ఉన్నది. ఇంకా మేము ఏం చేయాలి చెప్పేసి ఇంకా ఆలోచిస్తున్నాం. ఇంకా గైస్ ఫుల్ క్రౌడ్గా ఉంది. సో ప్రజెంట్ అయితే 2 స్టార్స్ తీసుకొని మళ్ళీ మేము తర్వాత వస్తాము. సో గైస్ అండ్ ఇంటికాడ కూడా పెయింటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి సెకండ్ హౌస్లోని. సో ఇంకా అందరూ అయితే ఫుల్ ఇంకా వర్క్లో ఉన్నారనమాట.
గైస్ క్రిస్మస్కి అయితే కొంచెం బాగా గట్టిగా అవుతుంది ఇంటికాడ. అండ్ నిన్న కూడా ప్రేయర్ అయ్యింది. సో ఈ రోజు ఏమించు మా సెకండ్ హౌస్కి పెయింటింగ్స్ అవుతున్నాయి. అండ్ అలాగే రిలేటివ్స్ కూడా వచ్చారు ఇంటికి. సో చూద్దాం ఈరోజు ఎలాగో. పర్లేదు ఎలాగే ఉండండి. మమ్మీ ఆల్రెడీ వచ్చింది. సో గాయస్ గవర్నమెంట్ పక్కన ఉంటుంది. ఏటా డొక్కపోసి సో గైస్ అక్కడైతే పెయింటింగ్స్ అవుతాయి. అక్కడ క్లాసిక్ గా పెట్టాం పెయింట్ కలర్స్. నెక్స్ట్ ఇక్కడ ఏమించో పండు అయితే ఫుల్ థీమ్ చేద్దాం అన్నాడు. సో ఇక్కడైతే ప్రిపరేషన్ కోసం పండు అయితే ఫుల్ స్కెచ్ చేస్తున్నాడు. సో ఇక్కడ అవుట్పుట్ ఎలా వస్తుంది మీకు తర్వాత వీడియోలో వస్తుంది. సో గైస్ క్రిస్మస్కి అయితే చాలా షాపింగ్ అయ్యింది. నెక్స్ట్ ఈ ఇయర్ అయితే చాలా గ్రాండ్గా చేద్దాం అనుకుంటున్నారు మమ్మీ వాళ్ళందరూ. అండ్ పెయింటింగ్స్ అయితే అవుతున్నాయి. సో నేను కూడా వెళ్ళి హెల్ప్ చేస్తాను. గైస్ సమ్మర్ కూడా అలిగాడు. సో సమ్మర్ని గెలుగుతాం 800 చూద్దాం. సమ్మర్ మాట్లాడవా? ఏటైంది ఏటైంది పండుగ దాన్ని చూడండి సమానించి పారిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఎక్కేస్తాడు దొంగలాగా వెళ్ళిపోతున్నాడు. అచ్చా దొరుకుతా ఉండు నువ్వు. సో గాయస్ అవుట్ సైడ్ అయితే ఈ కలర్ వస్తుంది. బట్ ఇది చాలా లైట్గా ఉంది. సో దీన్ని కొంచెం ఇంకా డార్క్ చేద్దామని చెప్పి చూస్తున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు అను సబ్స్క్రైబ్. అందరికి హెడ్. అండ్ అలాగే క్రిస్మస్కి అయితే ఫుల్. సో మీరు వీడియోలో మీరు చూస్తారు ఎలా ఉంటుంది ఏంటనేది. అయితే ఇప్పుడు ఇక్కడైతే ప్రజెంట్ పెయింటింగ్ అవుతుంది. నెక్స్ట్ చాలా అంటే చాలా టైం టేకాను. డొక్కుపు ఏ పని చేయడం లేదు, అలా ఉంటున్నాడు అటు ఇటు తిరుగుతున్నాడు అంతే, ఇంకేం చేయట్లేదు. ఏది లేదు అక్కడ. ఇది ఐబ్రో టైప్. సో ఇదైతే చాలా బాగుంది. సో ఇది కన్ఫర్మ్ చేయాలనేది చూస్తున్నాము. వీడవుతుంది బేగా ఒక్క పూట అన్నం కోసం. గైస్ మా డొక్కు పూసి ఏదో చేసేస్తున్నాడు చూడండి. పెద్ద హడా వచ్చేసింది, ఏటి ఉండదు. పండు ఏం చేస్తున్నా పండు? అది పెయింట్ వేస్తున్నాడు. చాలా పెద్ద బ్రష్ పెట్టుకున్నా. సో హే గాయస్, ఇది అయితే ఈ రూమ్ అయితే మేము ప్లెయిన్గానే ఉంచుదామని చూస్తున్నాము. అంటే ఇక్కడ కొంచెం క్లాసిక్గా ఉండాలని చెప్పేసి. నెక్స్ట్ ఈ రూమ్ అనేది కొంచెం స్పెషల్ అనమాట. సో పండు అనేది డిజైన్ చేశాడు. సో ఇక్కడ ఎలాగొస్తారు అనేది. నెక్స్ట్ ఇక్కడైతే ఈ బార్డరింగ్కి మేము వేరేది అనుకున్నాము, బట్ ఇప్పుడే బ్లూ కలర్ వేస్తాము. సో దీని మీద వేరే డిజైన్ ఏదైనా చేద్దామని చెప్పేసి దానికోసం థింక్ చేస్తున్నాము. సో ఆఫ్టర్ లంచ్ తర్వాత సో దాని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తాము ఏం చేయాలనేది. సో గాయస్ డిజైన్ అయితే సింబల్స్ ఇలా ట్రై చేసాము. సో అవుట్పుట్ అనేది లాస్ట్లో ఇంకా బాగా వస్తుంది. సో ప్రజెంట్ అయితే లైట్గా వేస్తాము ఇలాగా. సో హే గైస్, ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయ్యింది. ఫస్ట్ కోటింగ్ ఇది లవ్ సింబల్స్. నెక్స్ట్ డార్క్గా వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా డార్క్. సో
సో దీని అంత డార్క్లో వస్తుంది మొత్తం, అప్పుడు నీట్గా కనిపిస్తుంది. డక్కు పుస్ సింబల్ కట్ చేస్తుంది, సెమీ సింబల్. లైఫ్లో అవునండి లవ్ చేసాపండి. నేను చెప్పు నవ్వుతున్నాడంటే చేయలేదు బొమ్మ చేయలేదంట. సో గాయస్ ఇంక మళ్ళీ సమ్మర్కి అయితే ఇంకా షాపింగ్ చేయడం చెప్పేసి నేను పండు సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా గైస్ వైజాగ్ అయితే ఫుల్ అప్డేట్ అయిపోతుంది. నైట్ టైం వ్యూస్ చూసారు అసలు ఎంత హైలైట్గా ఉన్నాయి, ఒకటి జిగ్ అని మెరిసిపోతున్నాయి ఫ్లైఓవర్ అనగా ఎక్కడనగా అక్కడనగా. సో గైస్ పండు అయితే ఇంకా టీషర్ట్ గ్యాలరీకి అయితే తీసుకొని వచ్చాడు. సో ఇక్కడ బట్టలు ఎలా ఉంటాయి అనేది వెళ్ళి చూడాలి. సో సమ్మర్కి సెట్ అవుతాయి లేదనేది కూడా చూడాలి. ఉన్నాయి కదా ఆ బట్టలు సార్ సరిపోతుంది మరి, మళ్ళీ ఎప్పుడు వద్దామంటే ఏంటి సెట్ అవ్వలేదు. సమ్మర్కి అయితే బట్టలు సెట్ అవ్వలేదు. సో మళ్ళీ మేము ఇక్కడ ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే వర్క్ అవుతుంది మళ్ళీ. సో హే గైస్ మా పండుని అయితే వర్క్ చేసేస్తున్నాడు. ఈ డిజైన్ అయితే అన్నీ ఇచ్చాడు, హైలైట్ అయిపోయిన డిజైన్ అయితే ఫుల్గా. సో హే గైస్ మేమైతే లాన్ అయితే స్టార్ట్ చేస్తాం వర్క్, ఎందుకంటే చాలా అంటే చాలా లేట్ అయిపోతుంది మళ్ళీ ఫుల్ టైం టేకెన్ అనమాట. లాన్ అయితే ఫ్లవర్స్ అయితే పెట్టాము, ఆ డిజైన్ అలా వస్తుంది అనమాట. సో ఫైనల్గా అయితే మీరు చూస్తారు వీడియోలోని. గైస్ నేనైతే వీడియో ఫుల్ స్పీడ్లో అయితే పెట్టాను. సో అంతా మేకింగ్ ప్రాసెస్ ఎందుకని చెప్పేసి ఇంకా ఇలాగైతే పెట్టాను, ఎందుకంటే లాంగ్ అయిపోతుంది వీడియో ఇంకానా. ఇదంతా మెమరీ అనమాట. ఇంకా లాస్ట్ ఇయర్ మేము ఎలా చేసాము అనేది నెక్స్ట్ ఇయర్కి మనకు తెలుస్తుంది క్రిస్మస్ అనేది. తన్నే సో గాయస్ ఇదైతే ఒక వండర్ఫుల్ మెమరీ అనమాట. సో మేము స్టార్టింగ్ నుంచి షాపింగ్ అనేది, నెక్స్ట్ ఎన్నిసార్లు ఇలా బయటకు వెళ్ళాము, సో తిరగడము, నెక్స్ట్ ఐటమ్స్ తీసుకోవడము, నెక్స్ట్ దాన్ని క్రియేట్ చేయడము, సో ఏంటి ఇది అది అనేది ఫుల్గానా. గైస్ లాన్ అయితే మేము డెకరేషన్ చేసాం కదా, అంటే లీవ్స్ విత్ ఫ్లవర్స్ అనమాట. సో అదే ఇంకా మేము ఫ్లవర్స్ ఇంకా కావాలని చెప్పేసి ఫ్లవర్స్ అయితే రెడీ చేస్తున్నాము. సో మా ఆర్ట్ టాలెంట్ మొత్తం చూపిస్తున్నాము సో డెకరేషన్లోకి. ఇంకా నేను నా ముగ్గురు తమ్ముళ్ళు పండు అమర్ సమ్మర్ అయితే ఇంకా ఫ్లవర్స్ అయితే ఇంకా స్టార్ట్ చేసాము. సో ఇదైతే చాలా టైం టేకెన్ పడింది ఫుల్గా. సో హే గాయస్ నిన్నటి నుంచి అయితే ఫుల్ వర్క్ అయితే అవుతుంది. నిన్న నైట్ 12 వరకు అయితే ఫ్లవర్స్ రెడీ చేసాం కదా. సో ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తున్నాము. ఇది అయితే లాస్ట్ అసెంబుల్ చేసాము, ఇంకా దీనికి 2 స్టెప్స్ అయితే వస్తాయి. సో ఫ్లవర్స్ని అయితే అసెంబుల్ చేయడానికి లిటిల్ డైమండ్స్ని అయితే పిలిచాము. సో వాళ్ళు వచ్చి మాకైతే హెల్ప్ చేశారు. గైస్ ఫ్లవర్స్ అయితే కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ థీమ్ తగ్గట్టు గిఫ్ట్ బాక్స్లు అనమాట. గైస్ గిఫ్ట్ బాక్స్ అయితే లిటరల్లీ చాలా అంటే చాలా టైం టేకెన్ పడింది. ఒక్కొక్కటి అంటించుకొని బాక్స్ షేప్లో రెడీ చేసుకొని మళ్ళీ దాన్ని గిఫ్ట్ ప్యాకింగ్ రెడీ చేసి మళ్ళీ దానికి బో కట్టేసి. అండ్ నెక్స్ట్ స్నోమ్యాన్ అనమాట. స్నోమ్యాన్ అయితే నేనైతే హెడ్ రెడీ చేస్తున్నాను, పండు అయితే బేస్ రెడీ చేస్తున్నాడు. సో బేస్కి అయితే మేము ఫస్ట్ పెద్ద చేద్దాం అనుకున్నాం, బట్ అంత పెద్ద సైజ్ అవ్వడం లేదు. సో చిన్నదే ఇంకా రెడీ చేస్తున్నాము. సో పండు సమ్మర్ అయితే బేస్ రెడీ చేయడానికి మొత్తం కంప్లీట్ చేశారు. సో గైస్ ఇదైతే స్నోమ్యాన్ స్ట్రక్చర్ అనమాట. సో బాడీ అనేది ఇలాగ వస్తుంది. సో దీని మీదకి మేమైతే ఐస్ గట్ట అన్ని రెడీ చేస్తాం. పక్క పండు అయితే ఇంకా థర్మోకాల్ని రుద్ది ఫుల్గా అయితే దానికైతే అంటిస్తున్నాడు ఫుల్గానా. గైస్ స్నోమ్యాన్ అయితే మేము చాలా చూసాం, బట్ మాకు న్యాచురల్గా కనిపించాలని చెప్పేసి స్నో కోసం అయితే ఇలా రెడీ చేసాం అనమాట. అయితే నేను పండు అమర్ అయితే ఫుల్ ఇంకా దాని స్నోమ్యాన్ అయితే పట్టించుకున్నాం. సో ఎలాగైనా కంప్లీట్ అవ్వాలని చెప్పేసి చేయడంలో అయితే చాలా అంటే చాలా టైం పడింది. బట్ ఎంత అయితే మేము చేస్తున్నామో అంత ఎంజాయ్మెంట్ అయితే చేసాము. వండర్ఫుల్ మెమొరబుల్గా అయితే గుర్తుండిపోతుంది ఫుల్గా. సో హే గాయ్స్ మళ్ళీ షాపింగ్కి వెళ్తున్నాము. సో పండు నేను మమ్మీ అండ్ సమ్మర్కి క్లాత్స్ కోసం అండ్ మళ్ళీ ఐటమ్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. సో ఆ ఐటమ్స్ కూడా తీసుకోవడానికి. సొంగు పిల్ల మమ్మీ రెడీయా? డక్కు బస్
గైస్ క్రిస్మస్ దగ్గరైన కొలది ఫుల్ క్రౌడ్ అయితే అయిపోతున్నారు షాపింగ్ మాల్స్లోని, జగదంబలోని, ఇక్కడ అక్కడ ఫుల్గాన. అయితే మళ్ళీ మేమైతే బ్యారక్స్ అయితే వెళ్ళాము సమ్మర్ బట్టల కోసం. సో బ్యారక్స్లో కూడా మాకు చాలా అంటే చాలా నచ్చడం లేదు, బట్టలు కొన్ని ఇటు అటు అవుతున్నాయి. సో షాపింగ్ అయితే అయిపోయిన తర్వాత పండుగ అయితే షూ కావాలని చెప్పి షూకి అయితే వెళ్ళాము. షూ అయితే ఒకటి మించి ఒకటి గట్టిగా ఉన్నాయి గైస్, ప్రైజ్లు కూడా సేమ్ అలాగే ఉన్నాయి. సో పండు అయితే లాస్ట్గా ఒక షూ అయితే నచ్చింది. సో అదైతే మేము తీసుకొని ఇంకా మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. The day put up the Christmas tree. సో గాయ్స్ ఫైనల్ లుక్. చేశారు కదా, ఏం చేస్తారండి చూడగలను. సో గైస్ ఫైనల్లీ మేము ఇన్ని రోజులు అయితే దీనికోసం చూస్తాము, క్రిస్మస్ కోసము. సో ఈరోజు అయితే కంప్లీట్ అయ్యింది అది. సో గైస్ ఇన్ని రోజులు అయితే మేము చాలా ఇదిగా చేసాము. సో ఈరోజు అయితే ఫైనల్ టచ్ అయితే అయ్యింది. సో గైస్ ఇదైతే ఫైనల్ లుక్ అన్నమాట.
గాయ్స్ ఫైనల్లీ మా 2 హౌసెస్కి అయితే కంప్లీట్ అయిపోయాయి. ఫస్ట్ హౌస్ మీరు చూసారు కదా, ఇప్పుడైతే సెకండ్ హౌస్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో అది చూపిస్తాను. ఏంది మమ్మీ? సో గాయ్స్ ఇది సెకండ్ హౌస్ అన్నమాట. సో చూసారు కదా గాయ్స్, ఇది ఫైనల్ లుక్. మన పెయింటింగ్ వేసాం కదా, సో ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది మొత్తం. సో లైట్ సెట్టింగ్ అయితే ఇలాగ వచ్చింది. స్టార్ వైట్ కలర్ స్టార్, ఇది ఫేవరెట్గా ఉంది కదా అవుట్పుట్ ఇది ఇలాగా. సో మొత్తం ఇదంతా గణేష్ అండ్ మా పండుగడే మొత్తం లైట్ సెట్ అయితే సెట్ చేశారు. లాన్ అయితే డయాగ్రామ్ అవుతుంది కానీ సో ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ప్రెజెంట్ క్రిస్మస్ అయితే దగ్గరికి వస్తుంది చెప్పి లైట్ అయితే పెట్టాము. అండ్ ఇప్పుడు ఈ రూమ్ అయితే ఇలా సెట్ చేసాం ప్రెజెంట్. తర్వాత ఇక్కడ పండు అయితే ఇంకా సంపాదించినప్పుడు అక్కడ కొంటాడు. తేజబాయ్ ఏడ్చేస్తున్నావు. సో గాయస్ ఇదైతే ఇక్కడ వరకు వచ్చింది అవుట్పుట్. సో ఇదైతే తర్వాత కంప్లీట్ చేయలేదు. న్యూ ఇయర్ వరకు అయితే టార్గెట్ పెట్టాము. సో న్యూ ఇయర్లో పైన అలాగే కంప్లీట్ అవ్వాలని చెప్పేసి. నెక్స్ట్ ఇటుపక్క అయితే వేరే బొమ్మ డిసైడ్ అయిపోయింది. సో ఇటుపక్క అయితే కంప్లీట్ అవుతుంది. సో ఇది చూసారు కదా, ఇదన్నమాట డెమోన్ స్లేయర్, పండు ఫేవరెట్ యానిమే. అది ఇలాంటి మొక్కలు చెప్తే బాగుంటుంది. ఏటి మొక్కలు? నేను పొగిడించాలి మొక్కలా? గన్స్. సో గాయ్స్ ఫైనల్లీ మా 2 హౌస్లు అయితే కంప్లీట్ అయిపోయాయి. సో ఇది కూడా ఒకసారి చూసిద్దరు.